వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కురవి మండలాల్లోని పలు గ్రామాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమంగా నిల్వ చేసిన మద్యం, గుడుంబ అలాగే పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల ద్వారా గ్రామంలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలకు కళ్లెం వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మహబూబాబాద్ DSP తిరుపతిరావు తెలిపారు. అలాగే ఇటీవల కాలంలో పెరిగిన దొంగతనాలను అరికట్టేందుకు త్వరలోనే గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ సెర్చ్ లో DSP తిరుపతిరావుతో పాటు డోర్నకల్ CI బుగ్య రాజేష్, SIలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బండ్లు ఏం తక్కువ దీంట్లో ఈ బండి ఎవరిది? బండి ఉప్పు తెలుస్తుందంటే నేను ఎవడో గుర్తుపోతాను. చూడండి బండి మీద చూస్తే నువ్వు లేచి చూస్తావు. రాజేష్ వాళ్ళ నుంచి మొదలు మోగిస్తాను. నీ తను చిక్కుడికి ఏమైంది? అసలు కుక్కలు, కోతులు, దొంగలు తీయాలి. ఇది నెల మొత్తం చిక్కుడు మారిపోతుంది గ్రూపులలో కదా బాబాయ్. చూడాలి పడుతూ ఉన్నది. మద్యం సేవించడం, కుటుంబ అదేవిధంగా మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా గంజాయి అనేది మనం చేస్తూ ఉన్నారు. అన్ని ఊళ్ళో మా దగ్గర ఉన్నాయి. ఈ వస్తువులకు దూరంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కుటుంబ సేవించడం వల్ల మేము చూస్తూ ఉన్నాం, చాలా గ్రామాల్లోని చిన్న వయసులోనే కుటుంబ యజమాని చనిపోవడం వల్ల కుటుంబం అటువంటి భార్య వితంతులుగా మారి కుటుంబంలో పిల్లలు అనాథగా మారిపోతూ ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఒక సమస్య, యువత ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, అనుభవం లేకుండా బళ్ళు అడుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 10 సంవత్సరాలు దాటి ప్రతి వ్యక్తి కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. స్మార్ట్ బుక్ చేయడం, అన్ని విషయాల్లో కూడా నా SI మరియు CI రాజేష్ గారికి సపోర్ట్ చేస్తారు. సలహా తీసుకోండి. ఎక్కడ చూసినా కూడా రోడ్డు మీద వెహికల్ చెకింగ్ చేస్తే ఎవరు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. దానివల్ల ఏమవుతుందంటే, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ ఇవ్వదు. ఫస్ట్ అడిగేది ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, లేదు, లేకపోతే లేదు. అప్పుడు మీరేం చేస్తే రోడ్డు మీద ధర్నా, వారు మాకు న్యాయం చేయాలి, ధర్నా చేస్తాం. ధర్నా చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి అవుతుంది, మళ్ళీ కేసు అవుతుంది. అందుకని ముందే మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొచ్చుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా మరో సమస్య, ప్రతి ట్రాక్టర్ కూడా డాక్యుమెంటేషన్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఎందుకు లేదంటే, సార్ రోడ్డు మీదకి వెళ్ళాం కదా సార్, దున్నుకుంటాం కదా సార్, కరెక్ట్ కాదు. అది మినిమం డాక్యుమెంటేషన్ ఉండాలి, RC ఉండాలి, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉండాలి. అవన్నీ లేకపోయినా కూడా ప్రతి డాక్టర్ ఏదో చెక్కర్లు ఉండాలి. రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు స్లోగా వెళ్తూ ఉంటారు, మీరు ఎక్కినప్పుడు వెనక నుంచి ఇవి వెహికల్స్ వస్తాయి, లారీలు, ట్రక్కులు. మీ బండి కనపడదాన్ని స్పీడ్లో వస్తూ ఉంటాడు, దగ్గరికి వచ్చిన తర్వాత బండి కనిపిస్తుంది కానీ కంట్రోల్ కాదు. వెనక నుంచి ట్రక్కులు వస్తాడు, యాక్సిడెంట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు స్టిక్కర్ వేసుకోండి, రేడియో స్టిక్కర్ వేసుకోండి. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా దమ్ము చేస్తూ ఉంటారు. రోడ్డు ఎక్కినప్పుడు ఆ మొత్తం స్టిక్కర్ వేసిన తర్వాత చూసి రోడ్డు ఎక్కాలి. అది మీకు సేఫ్టీ, మీ పిల్లలకు సేఫ్టీ, ఫ్యామిలీ సేఫ్టీ. అది మాత్రం మర్చిపోతుంది. మంచిగా చాలా ఇన్సిడెంట్ అయినాయి, ముఖ్యంగా మెయిన్ రోడ్డు మీద. అక్కడ చూసుకోండి. మాకు మళ్ళీ కాంగ్రెస్ స్టార్ట్ అయింది. ఇటువంటి కట్టడం మళ్ళీ చేస్తూ ఉంటాం.
నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.